హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెన్నై గ్రౌండ్లో, హోమ్ గ్రౌండ్లో చెన్నై ఓడిపోయింది. పంజాబ్ ఈజీగా చెక్ పెట్టేసింది. పంజాబ్ స్పిన్నర్స్ ఈజీగా చెన్నైని చెక్ పెట్టేశారు. నెక్స్ట్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. నేను ఇంతకుముందు రివ్యూలో చెప్పినట్టే అన్ని చేసింగే గెలుస్తుంటాయి. 90% వరకు చేసింగే మ్యాచెస్ గెలుస్తుంటాయి. అలానే చేసింగే గెలుస్తుంది. పంజాబ్ బ్యాటింగ్ మాత్రం చేసింగ్లో వాళ్ళు ఇప్పటి నుంచి లాస్ట్ క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయారు, కానీ ఇప్పటి నుంచి మాత్రం మరి బ్యాటింగ్ స్ట్రాంగ్ అయింది. బారిస్టో ఫామ్కి వచ్చిండు. బారిస్టో, శశాంక్ సింగ్ వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసింగ్ తిరుగులేదు. వాళ్ళకి టాస్ గెలవడమే లేటు. వాళ్ళకి మ్యాచెస్ గెలుస్తారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. చెన్నై మాత్రం బ్యాటింగ్లో గైక్వాడ్ ఒక్కడు కన్సిస్టెన్స్గా బాగా ఆడుతుండే. ఒక 198 ఈరోజు మాత్రం మళ్ళీ హాఫ్ సెంచరీతో రాణించి 163 స్కోర్ అయితే వచ్చింది. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు రాణించలేదు. మిగతా బ్యాట్స్మెన్స్ అజింక్య రహానే తొందరగానే పవర్ ప్లే తర్వాత అవుట్ అయిపోయింది. పవర్ ప్లేలో మంచి స్కోర్ వచ్చినప్పటికీ పంజాబ్ స్పిన్నర్స్ రాగానే ఇంకా చెన్నై స్కోర్ తగ్గిపోయింది. వికెట్స్ పడ్డాయి. శివం దుబే ఈరోజు డక్అవుట్. ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఇండియాకి అయితే సెలెక్ట్ చేసాడు. పైన పంపించారు, ఆయన డక్అవుట్ అయ్యాడు. జడేజా తొందరగా అవుట్ అవడంతో మ్యాచ్ మాత్రం ఇంకా స్లోగా అయిపోయింది. రన్ రేట్ మాత్రం స్లోగా అయిపోయింది. తర్వాత గైక్వాడ్ ఒకడు, మోయిన్ అలీ, తర్వాత ధోని కొంచెం పైకి రావాల్సింది ఈరోజు. అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద సమీర్ రిజ్వియాని తీసుకొచ్చి అది ఒక పొరపాటు మూవ్ చేసినారు. అతను చాలా డాట్ బాల్స్, తను చాలా ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ స్ట్రైక్ చేయడం రాలేదు. దానివల్ల మిచెల్ మెయిన్ బ్యాట్స్మెన్స్ అంతా కూర్చొనే ఉన్నారు. రావాల్సింది పైన వచ్చి అది అటాక్ చేయమని పంపించినప్పటికీ ఆ గ్రౌండ్లో ఆ పిచ్లో ఆడలేకపోయాడు. దానివల్ల రన్ రేట్ మొత్తం తగ్గిపోయింది. లేకుంటే 180 మిచెల్ కానీ మోయిన్ అలీ వీళ్ళు ధోని వచ్చింటే ధోని ఛాన్స్ తీసుకుంటే బాగుండేది. ఈ రోజున స్కోరింగ్ బాగా వచ్చేది. 163 కాకుండా 180+ ఉంటే మ్యాచ్ బాగుండేది. టైట్ ఉండేది కూడా, వీళ్ళకి గెలిచే ఛాన్స్ ఉండేది. అది ఒక మూవ్ మాత్రం మీరు చెన్నై తప్పు చేసిరని నేను అంటాను. సమీర్ రిజ్వి అనేటువంటి చాలా బాల్స్ మాత్రం డాట్ బాల్స్, అదొకటి తప్పుగా ఇవి 180 స్కోర్ దాటేది. లేకుంటే మిగతా మిచెల్ కానీ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ వచ్చింటే స్కోర్ గైక్వాడ్ ఇద్దరు కలిసి మంచిగా తీసుకెళ్లేవారు. ఆ విధంగా తర్వాత MS ధోని 2 overs ముందు వచ్చినా కూడా, ఇంకా 2 overs ముందు వచ్చినా బాగుండేది. మోయిన్ అలీ ప్లేస్లో వచ్చినా ఈరోజు ఛాన్స్ తీసుకోవాల్సింది ఒక్కోసారి. మరి బాగుండేది. ఛాన్స్ తీసుకుంటే ఈరోజు స్కోర్ కొంచెం బాగా వచ్చేది. గైక్వాడ్ మొత్తం కన్సిస్టెన్సీగా 198, 54తో మంచిగా ఇచ్చి ఆ 163 స్కోర్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాటింగ్ మాత్రం ఇక పంజాబ్ చాలా ఈజీగా, వీళ్ళ బౌలింగ్ ఒకలా ఉంది, వాళ్ళ బౌలింగ్ ఒకలా ఉంది. బ్యాటర్స్ మాత్రం చాలా ఈజీగా, మరి పతిరానా లేడు, అదొక మైనస్ అయిపోయింది వీళ్ళకి. చెన్నైలో మంచి స్పిన్నర్స్ లేరు. జడేజా, మోయిన్ అలీ వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఆ పిచ్లో రాహుల్ చహర్ లాగా వేయలేకపోయినారు. బౌలింగ్ ప్రభావం ఏం లేదు. సిమ్రాన్ తొందరగా అవుట్. బారిస్టో మాత్రం రన్స్ సేమ్ ఫామ్ కంటిన్యూ చేయగా చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్ కలకత్తాకు ఎంత స్కోర్ని బట్టి ఆడింది. ఈరోజు కూడా స్కోర్ చాలా రెస్పాన్సిబుల్గా ఆడి మ్యాచ్ని మాత్రం ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. శామ్ కరణ్, శశాంక్ సింగ్, రొస్సో మంచిగా ఆడాడు. లిరొస్సో పర్లేదు, బాగా ఆడినాడు. బారిస్టో చాలా 163 స్కోర్ చాలా సింపుల్గా ఇంకా 17.5లో అయిపోగొట్టినారు. మరి ఈ పాయింట్స్ టేబుల్లో చెన్నై పంజాబ్కి అన్ని మ్యాచ్లు గెలుస్తున్న ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. అది గెలుస్తుంది కూడా. మరి చెన్నై మాత్రం ఇంకా అన్ని హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్ ఒకటే ఉన్నట్టుంది. ఇంకా బయట ఆడాల్సిన మ్యాచ్లు ఉన్నాయి. మరి చూడాలి. మరి రేపు మన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, మరి సన్ రైజర్స్కి 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తుంది. రేపు తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్ ఉంది హైదరాబాద్లో, హోమ్ గ్రౌండ్ కాబట్టి. మరి రేపు చూద్దాం. రేపు మ్యాచ్ రివ్యూతో, రేపు మళ్ళీ మార్నింగ్ అనాలిసిస్తో మ్యాచ్ అనాలిసిస్ రేపు మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.